అక్టోబర్ వరకు వెయిట్ చేయండి, అక్టోబర్ వరకు వెయిట్ చేయండి, అక్టోబర్ వరకు వెయిట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో జరుగుతున్న సేల్స్లో బెస్ట్ మొబైల్ డీల్స్ గురించి మాట్లాడుకుందాం. దాదాపు చెప్పాలంటే జనవరిలో జరిగిన సంక్రాంతి సేల్స్ తర్వాత చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చిన మంచి సేల్స్ అయితే ఇవే అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యలో వచ్చినాయి కొన్ని సమ్మర్ సేల్ అని అవి ఇవన్నీ వచ్చినాయి, కానీ అంత పెద్ద సేల్స్ అయితే కావు, వాటికి అంత హైప్ కూడా ఇవ్వలేదు. సో జనవరి తర్వాత ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో ఇప్పుడు మళ్ళీ సేల్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇప్పటి నుంచి మళ్ళీ ఇంకా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ మనకి జూలైలో ఒక సేల్ పెట్టారు, ఆగస్ట్లో ఇండిపెండెన్స్ డే సేల్ పెడతారు, సెప్టెంబర్లో ఇంకో సేల్ పెడతారు, అండ్ అక్టోబర్లో ది బిగ్గెస్ట్ సేల్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అండ్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అయితే జరుగుతాయి, అక్టోబర్లో జరుగుతాయి. సో ఇప్పటి నుంచి జూలై నుంచి స్టార్ట్ చేస్తే దాదాపు నవంబర్ వరకు ప్రతి నెల 1-2 సేల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ మీరు కానీ ఏదైనా మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ఎనీ ఎలక్ట్రానిక్స్ మీరు కానీ ఒక మంచి డివైస్ తీసుకోవాలనుకుంటే మాత్రం డబ్బులు సేవ్ చేసుకోవడం మొదలు పెట్టండి. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, మీకు ప్రెసెంట్ ఈ సేల్స్లో అయినా కానీ ఫ్యూచర్లో వచ్చే ఆగస్ట్ సేల్స్లో అయినా కానీ సెప్టెంబర్ సేల్స్లో అయినా కానీ మీకు బాగా నీడ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మొబైల్ బాగా నీడ్ ఉంది లేదంటే ల్యాప్టాప్ బాగా నీడ్ ఉందంటే మాత్రమే ఈ సేల్స్లో పార్టిసిపేట్ చేసి కొనండి. లేదంటే వెయిట్ చేయండి, అక్టోబర్ వరకు వెయిట్ చేయండి, డబ్బులు సేవ్ చేసుకోండి. అక్టోబర్లో బిగ్ బిలియన్ డేస్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా. సో ది బెస్ట్ ఆఫర్స్ అయితే ఉంటాయి ఆ టైంలో. సో వాటి కోసం వెయిట్ చేసి అక్కడ ది బెస్ట్ ప్రొడక్ట్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. అది నా బెస్ట్ సజెషన్ అనమాట. లేదు కొద్దిగా ఎమర్జెన్సీ అనుకుంటే ఈ సేల్స్లో అయినా కానీ మీరు తీసుకోవచ్చు. ప్రెసెంట్ వచ్చేసరికి అమెజాన్లో 20వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ప్రైమ్ డే సేల్ జరుగుతుంది. ఈ ప్రైమ్ డే సేల్ ఓన్లీ ప్రైమ్ యూజర్స్ కి మాత్రమే 2 రోజులు మాత్రమే జరుగుతుంది అమెజాన్లో. అండ్ ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి గోట్ సేల్ అంట కొత్తగా పెట్టారు. గోట్ అంటే గొర్రె కాదు, సో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని అర్థం. సో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సేల్ అని ఇప్పుడు సేల్ అయితే జరుగుతున్నారు. ప్రెసెంట్ ఈ రోజు 19వ తారీఖు ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ కి ఎర్లీ యాక్సెస్ అయితే ఆల్రెడీ మొదలైపోయింది. యాక్చువల్ సేల్ వచ్చేసరికి రేపు 20వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా జరుగుతుంది. సో ఈ సేల్స్ లో మీరు మొబైల్స్ కొనుక్కోవాలనుకుంటే కొన్ని మొబైల్స్ అయితే పిక్ చేసి పెట్టాను, ఒక 10-15 మొబైల్స్ అయితే పిక్ చేసి పెట్టాను బోత్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి. అన్ని ప్రైస్ సెగ్మెంట్స్ లో బెస్ట్ మొబైల్స్ అయితే పిక్ చేసి పెట్టాను. ఒకవేళ మీరు ఈ సేల్ లో ఏదైనా మొబైల్ కొనాలి అనుకుంటే ఓన్లీ ఆ మొబైల్స్ మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి, ఇంకా వేరే మొబైల్స్ అయితే తీసుకోవద్దు. ఎందుకంటే ఇంకా నేను చెప్పే మొబైల్స్ అన్ని కూడా ఆల్టర్నేటివ్ ఏం లేకుండా సెగ్మెంట్ బెస్ట్ మొబైల్స్ సజెస్ట్ చేయడానికి ట్రై చేశాను. సో నేను చెప్పే మొబైల్స్ అన్ని కూడా సెగ్మెంట్ బెస్ట్ మొబైల్స్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నేను సజెస్ట్ చేసిన మొబైల్స్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మన ఛానల్లో దాదాపు నేను ఈ లిస్ట్ లో చెప్పే 80% మొబైల్ రివ్యూస్ అయితే ఉంటాయి. ఆ రివ్యూస్ మీరు మళ్ళీ రిఫర్ చేసుకోవచ్చు. ఆ రివ్యూస్ లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ క్లారిటీ అయితే వస్తుంది. ఈ వీడియోలో అయితే మరి మొబైల్స్ గురించి డెప్త్ గా వెళ్ళను, ఏ సెగ్మెంట్ లో ఏ మొబైల్ బెస్ట్ అని చెప్పేసి రఫ్ గా టకటకా చెప్పుకుంటూ వెళ్దాం. వీడియో లెంత్ కూడా ఎక్కువ కాకుండా ఉంటుంది. అండ్ బై ద వే వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ సేల్ లో ఎవరైనా మొబైల్స్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా వాళ్ళతో షేర్ చేయండి. ఈ వీడియోతో మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయామంటే అన్ని సేల్స్ లో లాగానే ఈ సేల్స్ లో కూడా కార్డ్ ఉన్నోటి కింగ్ అనమాట. మేజర్ ఆఫర్స్ అన్ని కూడా క్రెడిట్ కార్డ్స్ మీద మాత్రమే ఉంటాయి. ఫ్లిప్కార్ట్ లో వచ్చరికి యాక్సిస్ బ్యాంక్, HDFC, IDFC బ్యాంక్ కార్డ్స్ మీద 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అమెజాన్ లో వచ్చరికి ICICI బ్యాంక్ అండ్ SBI క్రెడిట్ కార్డ్స్ మీద 10% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఇంకా బెస్ట్ మొబైల్స్ లిస్ట్ లోకి వెళ్ళిపోతే మొబైల్స్ అన్ని కూడా మేజర్లీ ఫ్లిప్కార్ట్ లో మాత్రమే ఉన్నాయి. అమెజాన్ లో ఒక 2 మొబైల్స్ మాత్రమే ఉన్నాయి. అది ఎందుకనేది కూడా నేను లాస్ట్ లో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బడ్జెట్ గానీ 10,000 రూపాయలు అనుకుంటే 10,000 రూపాయల దగ్గర 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 2 కూడా ఫ్లిప్కార్ట్ లోనే ఉంటాయి. ఒకటి పోకో M6 Pro అండ్ ఇంకోటి మోటో G34. పోకో M6 Pro వచ్చరికి 9,000 రూపాయలకి వస్తుంది, మోటో వచ్చరికి 10,000 రూపాయలకి వస్తుంది. కార్డ్ ఆఫర్స్ లేకపోతే పోకో 10,000 రూపాయలకి వస్తుంది, మోటో 11,000 రూపాయలకి వస్తుంది. ఆ ప్రైస్ లో ఈ 2 ఫోన్స్ కూడా మంచి ఫోన్స్, 2 ఫోన్స్ కూడా 5G ఫోన్స్. ఈ 2 ఫోన్స్ లో మీరు ఏ ఫోన్ పిక్ చేసుకోవాలంటే మీకు బెటర్ ప్రాసెసర్ కావాలి అండ్ బెటర్ కెమెరాస్ కావాలంటే మోటో పిక్ చేసుకోండి. లేదు బెటర్ ప్రాసెసర్ లేకపోయినా పర్లేదు, 5G ఫోన్ అయితే చాలు, నాకు డిస్ప్లే బాగుండాలంటే పోకో M6 Pro మీరు పిక్ చేసుకోండి. ఈ 2 ఫోన్స్ లో నన్ను ఒక ఫోన్ పిక్ చేసుకోమంటే నేను మోటో G34 పిక్ చేసుకుంటా. లేదు అంటే ఒక 1,000 రూపాయలు యాడ్ చేసుకుని సామ్సంగ్ గెలాక్సీ M15 తీసుకుంటా. దీని ప్రైస్ వచ్చేసరికి 12,000 రూపాయలు ఉంటుంది. ఇది ఆ ప్రైస్ లో అన్ని బాగానే ఉంటాయి, మంచి కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, 6000 mAh బ్యాటరీ ఉంటుంది, సూపర్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటంటే ఆ ప్రైస్ లో ఇది అంత పవర్ఫుల్ ప్రాసెసర్ తోటి అయితే రాదు. కొద్దిగా అకేషనల్ గా చిన్న లాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. మీరు ఒకవేళ నార్మల్ యూజర్, మీరు జస్ట్ హెవీ గేమ్స్ కానీ ఇట్లాంటివి ఏం వాడరు, జస్ట్ నార్మల్ గా ఫోన్ యూస్ చేసుకుంటారు, కాల్స్ తీసుకుంటారు, నార్మల్ యూజర్స్ కి ఫోన్ బాగుండాలనుకుంటే మాత్రం M15 కూడా మీకు మంచి చాయిస్ అవుతుంది. ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఆ ప్రైస్ లో మంచి చాయిస్ అవుతుంది. ఇంకా దాని తర్వాత డైరెక్ట్ గా 15,000 రూపీస్ సెగ్మెంట్ కి వెళ్ళిపోయామంటే ఇక్కడ అమెజాన్ లో వచ్చరికి 15,000 లో iQOO Z7S వస్తుంది. iQOO Z7S అయితే ప్రెసెంట్ ఆఫర్స్ పేజ్ లో ఏమీ కోడ్ చేయలేదు, బట్ నార్మల్ గా iQOO Z7S ప్రైస్ వచ్చరికి 15,500 ఉంటుంది. ఆఫర్స్ ఏం లేకపోయినా కానీ 15,500 కి iQOO Z7S అమెజాన్ లో వస్తే మీరు తీసుకోవచ్చు. దాని మీద ఆఫర్ అయితే డెడికేటెడ్ గా ఏం కోడ్ చేయలేదు, జస్ట్ నేను అమెజాన్ లో ఉన్న ప్రొడక్ట్స్
స్పెక్స్ అన్ని చూసి అది చెప్తున్నా. అండ్ ఫ్లిప్కార్ట్ లో వచ్చరికి CMF Phone 1 ఉంటుంది. నిన్నే CMF Phone 1 రివ్యూ కూడా పెట్టాను. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 15,000 రూపాయలకి CMF Phone 1 మీరు తీసుకోగలిగితే ఖచ్చితంగా ఆ ప్రైస్ లో అది మంచి చాయిస్ అవుతుంది. 15,000 రూపాయలకి అయితే వర్త్ అని చెప్పుకోవచ్చు. లేదు ఇంకొద్దిగా డబ్బులు యాడ్ చేసుకుంటారంటే 17,000 రూపాయల దగ్గర కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని ఫ్లిప్కార్ట్ లో అయితే Vivo T3 ఉంటుంది. అదే అమెజాన్ లో అయితే iQOO Z9 ఉంటుంది. ఇక్కడ కూడా అమెజాన్ లో iQOO Z9 మీద ఆఫర్ అయితే ఏం కోడ్ చేయలేదు ఆఫర్ పేజ్ లో. సో వస్తే మీరు తీసుకోవచ్చు. ఆఫర్ లేకపోతే 18,000 రూపాయలు ఉంటుంది. ఆఫర్ తో కలిపి అయితే 17,000 రూపాయలు బేస్ మోడల్ అయితే ఉంటుంది. ఈ రెండు ఫోన్స్ కూడా సేమ్ ఫోన్స్, రెండు కూడా రీబ్రాండెడ్ ఫోన్స్ మనకు తెలిసిందే. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ లో వర్క్ అయ్యే క్రెడిట్ కార్డ్స్ ఉండి Vivo బ్రాండింగ్ లో ఫోన్ కావాలనుకుంటే Vivo T3 తీసుకోండి ఫ్లిప్కార్ట్ లో. లేదు iQOO బ్రాండింగ్ లో ఫోన్ కావాలి, అమెజాన్ లో వర్క్ అయ్యే కార్డ్స్ ఉన్నాయి అనుకుంటే iQOO Z9 మీరు తీసుకోవచ్చు. రెండు కూడా సేమ్ ఫోన్స్ అనమాట. ఆ ప్రైస్ కి రెండు కూడా మంచి ఫోన్స్, ఆల్రౌండర్ ఫోన్స్. రివ్యూ కూడా మంచి చాలా ఉంటుంది iQOO Z9 మీరు కావాలంటే చెక్ చేయండి. అండ్ దాని తర్వాత 20,000 రూపీస్ ప్రైస్ పాయింట్ లోకి వెళ్ళామంటే అక్కడ రెండు ఫోన్స్ మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాయిస్ వచ్చేసరికి Moto H50 Fusion. ఇది కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 21,000 రూపీస్ ఉంటుంది. ఆ ప్రైస్ లో ఇది ది బెస్ట్ ఫోన్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ టిక్ చేస్తుంది. చేతిలో పట్టుకోవడానికి ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ లెదర్ బ్యాక్ తోడు వస్తుంది. కర్వ్డ్ AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. సెగ్మెంట్ బెస్ట్ కెమెరాస్ 25,000 రూపీస్ లో Moto H50 Fusion లో ఉన్నంత మంచి కెమెరాస్ అయితే నేను ఈ రీసెంట్ టైమ్స్ లో ఏ ఫోన్ లో కూడా చూడలేదు. అండ్ మంచి ప్రాసెసర్ తోడు వస్తుంది, మంచి బ్యాటరీ తోడు వస్తుంది. ఓవరాల్ ఒక ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. మీకు గానీ ఒకవేళ 20,000 రూపీస్ ప్రైస్ పాయింట్ లో ఒక ఫోన్ కావాలనుకుంటే Moto H50 Fusion ని మించిన ఫోన్ అయితే ప్రెసెంట్ అయితే లేదు మీకు మోటో బ్రాండింగ్ లో ఫోన్ వద్దనుకుంటే మాత్రం సెకండ్ చాయిస్ మీరు Nothing Phone 2a ఇవ్వచ్చు. Nothing Phone 2a మీకు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 19,999 ప్రైస్ కి వస్తుంది. Nothing Phone 2a లాంచ్ అయినప్పుడు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, బట్ ఇప్పుడైతే సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా అన్ని ఇష్యూస్ అయితే క్లియర్ చేశారు. కెమెరాస్ కూడా చాలా బెటర్ చేశారు. ఈవెన్ చెప్పాలంటే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఆ ప్రైస్ లో దీనిలో ఉన్నంత బాగా ఏ ఫోన్ లో కూడా ఉండదు. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ మిగిలిన ఆస్పెక్ట్స్ అన్ని కూడా 19,999 ప్రైస్ కి అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు మోటో బ్రాండింగ్ లో ఫోన్ వద్దనుకుంటే మాత్రం Nothing Phone 2a కూడా ఆ ప్రైస్ మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఇప్పటిదాకా ఇదంతా నోట్స్ చూడకుండా చెప్పావర్ని ఎంత పట్టుందో మళ్ళీ. దాని తర్వాత ఇంకొద్దిగా పైకి వెళ్తాను. కొద్దిగా పవర్ఫుల్ ఫోన్ కావాలి, కొద్దిగా గేమింగ్ ఓరియంటెడ్ ఫోన్ కావాలనుకుంటే కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 23,000 రూపాయలకి Poco X6 Pro వస్తుంది. Poco X6 Pro ఈవెన్ చెప్పాలంటే 30,000 రూపీస్ ప్రైస్ పాయింట్ లో కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఫోన్ అనమాట. ఇది గేమింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్ని కూడా బాగానే ఉంటాయి. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అండ్ డిస్ప్లే బాగుంటుంది. ఫ్లాట్ డిస్ప్లే 1.5 AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. 5,000 mAh బ్యాటరీ. ఒకటి చీప్ ఆస్పెక్ట్స్ రెండు ఏంటంటే బిల్డ్ క్వాలిటీ మరీ ప్లాస్టిక్ ఫీల్ ఉంటుంది. సో చేతిలో పట్టుకున్నప్పుడు కొద్దిగా ప్రీమియం ఫోన్ వాడుతున్న ఫీల్ అయితే మీకు రాదు. సో బిల్డ్ క్వాలిటీ ఒక దాని విషయంలో మీరు కాంప్రమైజ్ కావాలి. అండ్ ఇంకోటి వచ్చేసరికి కెమెరాస్ మీకు మరీ అంత వరస్ట్ అయితే ఉండవు. కెమెరాస్ మీకు పని కానిస్తాయి. సో బట్ కెమెరాసే మీ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే దీనికంటే బెటర్ ఫోన్స్ ఇంకా ఉన్నాయి. కెమెరాసే మెయిన్ ప్రయారిటీ అనుకున్న వాళ్ళకి ఇదైతే కాదు. కెమెరాసే మెయిన్ ప్రయారిటీ కాదు, కెమెరాస్ పని కానిస్తే చాలు. మెయిన్ ప్రయారిటీ పర్ఫార్మెన్స్. నాకు ఫోన్ అసలు ల్యాగ్ కాకూడదు, గేమింగ్ అల్లాడిచి పడేయాలి అండ్ డిస్ప్లే బాగుండాలి, బ్యాటరీ బాగుండాలి అనుకుంటే మాత్రం 23,000 రూపీస్ కి ఖచ్చితంగా Poco X6 Pro అయితే చాలా మంచి చాయిస్. ఈవెన్ చెప్పాలంటే రీసెంట్ గా లాంచ్ అయిన Poco F6 కంటే కూడా Poco X6 Pro నే చాలా బెటర్ అని నా ఒపీనియన్. ప్రాక్టికల్ గా నేను యూస్ చేస్తున్నప్పుడు Poco F6 కంటే కూడా Poco X6 Pro నే నాకు బెటర్ అనిపించింది. అండ్ దాని తర్వాత నేను 30,000 రూపాయల దాకా వెళ్తాను. 30,000 రూపాయల్లో నాకు ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే మాత్రం కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 28,000 రూపాయలకి Moto H50 Fusion అయితే వస్తుంది. Moto H50 Fusion ఆ ప్రైస్ లో చాలా మంచి స్మార్ట్ ఫోన్. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. లెదర్ బ్యాక్ తోడు వస్తుంది అండ్ మెటల్ ఫ్రేమ్ తోడు వస్తుంది. అండ్ డిస్ప్లే కర్వ్డ్ AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. అండ్ ప్రాసెసర్ కూడా ఆ ప్రైస్ లో ది మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ కాకపోయినా కానీ ప్రాసెసర్ అయితే పని కానిచ్చింది. మంచి ప్రాసెసర్ Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ తోడు వస్తుంది. అది ఆ ప్రైస్ లో మంచి ప్రాసెసర్, హెవీ గేమింగ్ కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ సెగ్మెంట్ బెస్ట్ ఏంటంటే ఆ ప్రైస్ లో కెమెరాస్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటాయి. మీకు ప్రైమరీ కెమెరా ఉంటుంది, టెలిఫోటో కెమెరా ఉంటుంది అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 10 మెగాపిక్సెల్ ఆప్టికల్ జూమ్ కెమెరా ఉంటుంది. అన్ని రకాల కెమెరాస్ మీకు ఉంటాయి అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే దీనిలో కొద్దిగా బ్యాటరీ లైఫ్ కొద్దిగా మైనస్ పాయింట్. 4,500 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 4,500 mAh బ్యాటరీ అయినా కానీ బ్యాటరీ లైఫ్ అయితే బాగానే ఉంటుంది. బట్ కంపేర్ టు అదర్ 5,000 mAh బ్యాటరీ ఫోన్స్ దీనిలో బ్యాటరీ లైఫ్ అయితే కొద్దిగా తక్కువ వస్తుంది. సో అదొక్కటి మీరు బేర్ చేయగలనుకుంటే మాత్రం 30,000 రూపీస్ లోపు Moto H50 Pro అయితే ది బెస్ట్ చాయిస్ అనమాట. అండ్ అదే ప్రైస్ లో 30,000 రూపాయలకి ప్రెసెంట్ Nothing Phone 2 కూడా వస్తుంది. Nothing Phone 2 మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే Nothing Phone 2 కూడా తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ అట్ ఆల్. 30,000 కి అది కూడా మంచి ఫోన్. కాకపోతే మీరు వెయిట్ చేస్తే ఇంకొక 1 or 2 months లో Nothing Phone 3 కూడా వస్తుంది. బట్ ఆబ్వియస్లీ Nothing Phone 3 అయితే 30,000 రూపాయల ప్రైస్ కి రాదు, 40,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో వస్తుంది. సో
మీకు ఓల్డ్ ఫోన్ అయినా పర్లేదు అనుకుంటే 30,000 రూపాయలకి నథింగ్ ఫోన్ 2 కూడా తీసుకోవచ్చు, మంచి ఫోనే. అండ్ దాని తర్వాత ఇంకా పైకి వెళ్ళిపోతే ఆండ్రాయిడ్లో నాకు 30 నుంచి 40, 50 ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇంకా మంచి ఫోన్స్ అయితే ఏం కనపడలేదు. అన్ని కూడా కొద్దిగా అవాయిడ్ చేయదగ్గ ఫోన్స్. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే సామ్సంగ్ గెలాక్సీ S23 FE తీసుకోవచ్చు, అది 34,000 రూపీస్కి వస్తుంది. బట్ అది తీసుకునే కంటే కొద్దిగా మీరు డబ్బులు యాడ్ చేసుకొని ఏదన్నా S24 కానీ S23 Plus కానీ అట్లాంటివి తీసుకోవడం బెటర్. ఇంకా ఐఫోన్స్లోకి వెళ్ళిపోయామంటే నాకు చాలా మంచి డీల్ అనిపించింది ఏంటంటే ఐఫోన్ 15 మీకు ఆఫర్స్ అన్ని కలుపుకొని బేస్ మోడల్ 63,000 రూపాయలకి వస్తుంది. 63,000 రూపాయలు అనేది ప్రెసెంట్ ఐఫోన్ 15కి చాలా మంచి చాయిస్. ఒకవేళ మీరు ఐఫోన్ 15 తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. లేదు వెయిట్ చేస్తా అంటే ఇంకా వెయిట్ చేస్తే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ లో 55,000 రూపాయలు 56,000 రూపాయలకి ఐఫోన్ 15 అయితే రావచ్చు. అండ్ కొద్దిగా ఓల్డ్ అయినా పర్లేదు, ప్లస్ మోడల్ కావాలి, బెటర్ బ్యాటరీ లైఫ్ తోటి ఫోన్ కావాలనుకుంటే ఐఫోన్ 14 ప్లస్ అయితే ప్రెసెంట్ కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 54,000 రూపాయలకి వస్తుంది. ఆ ఐఫోన్ 14 ప్లస్ కూడా మీరు తీసుకోవచ్చు. ఐఫోన్ 14 ప్లస్ కూడా మీకు బాగానే ఉంటుంది, బెస్ట్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది ఐఫోన్ 14 ప్లస్ లో. ఇప్పుడు కొంతమంది ఐఫోన్ 15 ఐఫోన్ 14 ప్లస్ ని కంపేర్ చేస్తారు. నార్మల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కెమెరాస్ పరంగా చూసుకున్నా, డిస్ప్లే పరంగా చూసుకున్నా, యూజర్ ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకున్నా మీకు ఐఫోన్ 15 బెటర్ ఉంటుంది. ఓన్లీ యొక్క బ్యాటరీ లైఫ్ పరంగా చూసుకుంటే మాత్రం ఐఫోన్ 14 ప్లస్ బెటర్ ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు ఒక డెసిషన్ తీసుకోవచ్చు. రెండింటి మధ్యలో 10,000 రూపాయల గ్యాప్ కూడా ఉంది. సో ఆ 10,000 రూపాయల గ్యాప్ లో మీకు బెటర్ డిస్ప్లే, బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఐఫోన్ 15 కి మీరు వెళ్ళొచ్చు. బట్ ఐఫోన్ 15 లో అంత మంచి బ్యాటరీ లైఫ్ అయితే ఉండదు. ఐఫోన్ 14 ప్లస్ లో అయితే మాత్రం సెగ్మెంట్ బెస్ట్ బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. ఈజీగా మీరు అంత హెవీ యూజ్ చేసినా కానీ 1 డే అయితే బ్యాటరీ ఈజీగా వస్తుంది. సో ఇవి ఓవరాల్ గా ఫ్లిప్కార్ట్ లో మొబైల్స్ గురించి మాట్లాడుకుంటే. అండ్ ఇక అమెజాన్ లో మొబైల్స్ గురించి మాట్లాడుకుంటే నాకు రెండు ఫోన్స్ కనిపించినాయి. ఒకటి ఐక్యూ నియో 9 Pro. ఇది మీకు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 30,000 రూపాయలకి వస్తుంది. 30,000 రూపాయలకి ఐక్యూ నియో 9 Pro ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ వచ్చింది, 30,000 రూపాయల్లో మోటో H50 Pro తీసుకోవాలా, ఐక్యూ నియో 9 Pro తీసుకోవాలని. కెమెరాసే మీ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మోటో తీసుకోండి. కెమెరాసే నా మెయిన్ ప్రయారిటీ కాదనుకుంటే ఐక్యూ తీసుకోండి. ఇక్కడ నన్ను ఒక దాన్ని పిక్ చేసుకోమంటే మాత్రం నేను ఐక్యూ నియో 9 Pro పిక్ చేసుకుంటాను. ఎందుకంటే ఐక్యూ నియో 9 Pro లో మరీ వర్స్ట్ కెమెరాస్ అయితే ఉండవు. ఐక్యూ నియో 9 Pro లో కూడా చాలా మంచి కెమెరాస్ ఉంటాయి. సో చాలా మంచి కెమెరాస్ ఉంటాయి. అండ్ పర్ఫార్మెన్స్ కూడా స్నాప్డ్రాగన్ 8+ Gen 2 ప్రాసెసర్ ఉండిద్ది. అండ్ బెటర్ బ్యాటరీ లైఫ్ తోడు వస్తుంది. ఓవరాల్ బెటర్ ఫోన్ కాబట్టి నేనైతే ఐక్యూ నియో 9 Pro పిక్ చేసుకోమంటా. అండ్ దాని తర్వాత OnePlus 12 మీకు కార్డ్ ఆఫర్స్ అని కలుపుకొని OnePlus 12 అయితే 53,000 రూపాయలకి వస్తుంది. 53,000 రూపాయలకి OnePlus 12 కూడా మీరు కావాలంటే తీసుకోవచ్చు. మంచి ఫ్లాగ్షిప్ ఫోన్ ఆ ప్రైస్ లో. అండ్ OnePlus 12R కూడా ఉంది. బట్ OnePlus 12R నేను రివ్యూ చేసా కొన్ని, నాకు ప్రాక్టికల్ గా అంత వర్త్ అనిపించలేదు OnePlus 12R అయితే. ఒకవేళ మీరు కానీ OnePlus 12R తీసుకోవాలనుకుంటే నేనైతే హార్ట్ఫుల్లీ సజెస్ట్ చేయను. ఎందుకంటే 40,000కి నాకు అది వర్త్ అనిపించలే. OnePlus 12R కంటే నాకు ఐక్యూ నియో 9 Pro బెటర్ అనిపించింది. సో ఇవి ఓవరాల్ గా ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో ఉన్న బెస్ట్ ఫోన్స్ అయితే. అమెజాన్ లో అయితే మొబైల్స్ మీద పెద్దగా ఆఫర్స్ అయితే వెళ్ళవు. ఓన్లీ OnePlus అండ్ ఐక్యూ ఫోన్స్ మీద కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ లో అయితే ఉన్న ఆఫర్స్ లో మంచివన్నీ చూసి మీ ముందు పెట్టాను. మీ ప్రైస్ సెగ్మెంట్ కి తగ్గట్టు, మీ నీడ్ కి తగ్గట్టు ఒక ఫోన్ అయితే మీరు పిక్ చేసుకోవచ్చు. బై ది వే అమెజాన్ ఫోన్స్ అన్ని లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఒకవేళ మీరు కానీ అమెజాన్ లో నుంచి ఫోన్ అనే కాదు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలనుకున్నా కానీ కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్స్ ని యూస్ చేసుకుంటాను ట్రై చేయండి. దానివల్ల నాకు చిన్న అఫిలియేట్ కమిషన్ వస్తుంది. అది ఛానల్ డెవలప్ చేయడానికి ఎంతో యూజ్ అయితే. సో ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.